ఆంధ్ర ఏంటంటే నాకు అర్థం కాదు అండి. అల్లు అర్జున్ గారు పోవాలంట. అల్లు అర్జున్ గారు ఎక్కడ పుట్టారండి? ఎక్కడ పుట్టారు అల్లు అర్జున్ గారు? తమిళనాడులో పుట్టారు. పెరిగిందంతా ఎక్కడ? హైదరాబాద్. ప్రస్తుతం తెలంగాణలో పెరిగారు. ఆయన పెళ్లి చేసుకుంది ఎవరిని? తెలంగాణ అమ్మాయినే పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? మీరు నిర్ణయిస్తారా? ఆవిడ ఎక్కడ నిజంగా వైజాగ్ ఇల్లు లేదండి ఆయనకి. ఆయన ఇల్లు, వాళ్ళ నాన్నగారి ఇల్లు, అన్నదమ్ముల ఇల్లు, ఆ తాతగారు చనిపోయింది కూడా, తాతగారి ఇల్లు అంతా హైదరాబాద్లో ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఆయనకి ఇల్లే లేదు. ఏపీలో వెళ్ళి ఇల్లు కొనుక్కుని వెళ్ళిపోతారు. అంటే వాళ్ళ భార్య గారిని కూడా ఎలా చేస్తారు? లేదా ఇక్కడ యూజ్ చేస్తారు? మీరు మాట్లాడటానికి అసహ్యంగా ఉందండి మీరు మాట్లాడేది. ఆ పిల్లలు ఏం చేయమంటారు? ఆ పిల్లలు ఎవరు? పోనీ రేవంత్ రెడ్డి గారు మనవాడు ఎవరు? ముఖ్యమంత్రి గారు అంటే అడ్డంగా అంటే మేము కూడా ఒప్పుకోండి. ముఖ్యమంత్రి గారిన ప్రతిపక్ష నాయకుడిని అడ్డంగా దొరుకుతుంటే న్యాయ ప్రకారం విమర్శలు ఉండాలి, కానీ నిర్మాత్మక విమర్శలు ఉండాలి, కానీ మేము ఒప్పుకోము. కానీ మీరెవరండి అసలు ఆంధ్రప్రదేశ్ మీద విషయం దిమ్మటానికి? కోస్తా రాయలసీమ ప్రాంతం అన్య భాషలు నేర్పి ఆంధ్రంబు రాతను సకిలించు ఆంధ్రుడా సావెందుకు తెలంగాణలో ఉన్న వాళ్ళు ఆంధ్రులని అన్నారు కాలేజీ నారాయణరావు గారు. ఆయన తిడతారా? సురవరం ప్రతాప్ రెడ్డి గారు ఆంధ్రుల సాంఘిక చరిత్ర రాశారు. తెలంగాణ సాంఘిక చరిత్రలు అందరూ ఒకటి అనుకోండి. ఆంధ్రుల పద్యాలు ఆ రోజు తెలుతారా? బమ్మినపోతారు గారు రాసింది శ్రీమతి ఆంధ్ర మహాభాగవతం, ఆయనే అధికం అనుకోండి. అన్నయ్య గారికి ఏం కాపీరైట్ అక్కర్లేదని మాకేం బాధలేదు. ఏం మాట్లాడుతుంది? ఆంధ్ర సమర్థిని మూలం ఎన్ని గ్రంథాలయాలు ఉన్నాయండి? అన్ని తెలంగాణలో వందలాది గ్రంథాలయాలు ఆంధ్ర పేరు మీద రాజధాని ఆంధ్ర గ్రంథాలయం. ఎలాంటి నేను వచ్చాను వరంగల్ శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర గ్రంథాలయం, హైదరాబాద్లో ఉంది ఆంధ్ర సమర్థిని గ్రంథాలయం, శంషాబాద్లో ఉంది, సిద్దిపేటలో ఉంది, ఆదిలాబాద్లో ఉంది, అన్ని ఆంధ్ర పేరు మీద. కోస్తా రాయలసీమలో లేవే. ఏదో 53లో ఆంధ్ర రాష్ట్రం వచ్చిన తర్వాత అలా ఏర్పడి 69లో ఇష్యూ వచ్చింది. ఇంకెన్నాళ్ళండి? అంటే మీకు మాత్రం ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినా నెత్తి మీద పెట్టుకుని పూజించండి. ఒక రాష్ట్ర రాజధానిగా అనుకుని రాష్ట్ర రాజధానిని కంపల్సరీలో రావాల్సిన పరిస్థితులు వస్తే ఇవాళ ఉత్తరప్రదేశ్ మాత్రం గ్రేటా? మీకు సచ్చా బాయి ఇస్తా ఎట్ట అవుతారండి? మీరు ఎలా మాట్లాడతారండి? దయచేసి మంచి పద్ధతి కాదు. తెలంగాణ కానీ కోస్తా రాయలసీమ తమ సొంత మండలికాలు కానీ మిగతా వాటిలు కానీ సొంత అస్తిత్వాన్ని గౌరవించుకోవడానికి మద్దతు ఇస్తాను నేను. గోరె వెంకన్న గారు కానీ అందశ్రీ గారిని అమితంగా గౌరవిస్తాను నేను. ఈ జానపద సాహిత్యం ఇంకా తెలంగాణలోనే కోస్తా రాయలసీమ అక్కడ కూడా ఉన్నాయి. వంగపండు గారి తర్వాత చాలా మంది ఉన్నారు అక్కడ కూడా. ఇంకా ఎక్కువగా వాళ్ళ గ్రామాల్లో ఎక్సెప్ట్ హైదరాబాద్లో పార్సీ అండ్ ఉర్దూ ప్రభావం ఉంటుంది, కానీ మిగతా చోట్ల అచ్చ తెలుగు పదాలు బతికిని కూడా తెలంగాణ గ్రామీణ మాగాణంలో మిగతా చోట్ల గ్రామీణ ప్రాంతాలు బతికిని ఒప్పుకుంటాను నేను. కానీ అస్తిత్వాన్ని మనం ఏ అస్తిత్వం, ఏ ప్రాంత అస్తిత్వం, ఉప ప్రాంత అస్తిత్వాన్ని పెట్టుకున్నాం. కానీ దీని గురించి ఎక్కడ పోండి ఏందండి మీరు? మంచి పద్ధతి కాదండి అది. దయచేసి రేవంత్ రెడ్డి గారు ఆయనలో ఉంది ఒక సమానత్వం, సౌభాతత్వం డెఫినెట్గా బాగుంది. కాబట్టి దయచేసి ఇలాంటి వాటిని వెంటనే మీరు ప్రోత్సహించలేనా? ఖండించమని చెప్పి. అంటే ఇష్యూ గురించి ఫైనల్గా మాట్లాడుకుంటే అప్పట్లో జగన్ కంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కుర్చీ మడతపెట్టి మరీ ఇండస్ట్రీని కొట్టారు అనేటువంటి టాక్ కూడా ఉంది. కానీ అయినా ఒక్కరు కూడా కిక్కిరమంటం లేదు. తేలుగుట్టిన వాళ్ళుగా పడున్నారు. అట్లా భయపడ్డారంటారా సినిమా వాళ్ళు? మనం ఆల్రెడీ బాధలో ఉన్న దాని మీద మూలిక లెక్క మీద తాడిగా పడ్డాడు. మనకెందుకండి? వాళ్ళు పెత్తనాలు చేసుకుంటున్నారు. కానీ నేను చెప్పాను, సినిమా వణికిపోయే రోజులు కాదు ఇది. రియల్ హీరోలకి తేడా ఉంటుంది. అండ్ డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు కూడా నేను ఆయన తక్కువ చేయట్లేదు. కానీ అమితంగా ఆయన ఇందాక చెప్పాను కదా, అమితంగా గౌరవించేవారు. అది తక్కువ కాదు, ఆయన తక్కువ చేయట్లేదు, మిగతా వాళ్ళు తక్కువ చెప్పినా. కానీ ఇప్పుడు కొంతమంది మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎన్టీ రామారావు గారి మీద సినిమా తీశారు, నా పిలిపే ప్రపంచాన్ని. తర్వాత మండలాధీశుడని ప్రభాకర్ రెడ్డి గారు, కృష్ణ గారు చాలా సినిమాలు తీశారు. రామారావు గారిని పడుచుకున్నారా? ఒక్క మాట మాట్లాడారా? పోనీ వాళ్ళ ఏదో కోట శ్రీనివాస గారి మీద ఏదో ఒకళ్ళిద్దరు డామినేషన్ అన్నారు, కానీ మిగతా వాళ్ళ మీద అసలు ఎవరన్నా, మా కృష్ణ గారి మీద ఎవరు, మా తర్వాత చిరంజీవి గారి మీద మేస్త్రి సినిమా తీశారు దాసనారాయణ గారు, పార్టీ పెట్టిన వెంటనే ఏమైనా సౌండ్ చేశారా? కాకపోతే కళ్యాణ్ గారి విషయంలో రామ్ గోపాల్ వర్మ గారు మాత్రం కొంచెం అతి ప్రదర్శించారు. కులాల పేరు మీదగా ఒక రాజ్యంలో ఇంకో రాజ్యం కులాల మీద గొడవ పెట్టేటట్టు చేశారు. అది మంచి పద్ధతి కాదు. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ రైట్. మీకు అర్థమైంది కదండి? కానీ ఇప్పుడు జరుగుతున్న దాని మీద మనకెందుకండి? మనం నేను అన్న కానీ వీళ్ళిద్దరూ గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. ఏదో వాళ్ళు ఎక్కువ గౌరవించారు, వీళ్ళు ఎక్కువ గౌరవించారు, ఫోటోలు పెడుతున్నారు. ఇంతకుముందు చిరంజీవి గారు నమస్కారం పెట్టింది, ఇప్పుడు మురళీమోహన్ గారు పెట్టింది, వేరే ఒక ఇంటర్వ్యూ వచ్చింది. నేను ఐ డోంట్ వాంట్ గో ఇంటూ డీటెయిల్స్ అండి. ఐ నో దీస్ జెంటిల్మెన్, చిరంజీవి గారు కానీ, మురళీమోహన్ గారు కానీ, ప్రభాకర్ రెడ్డి గారు కానీ, విజయ్ చంద్ర గారు కానీ, దివంగత ధర్మవర సుబ్రహ్మణ్యం గారు కానీ వీళ్ళందరినీ గౌరవిస్తాను. బాగా దగ్గర పరిచయాలు కావాలి, పరిచయాలు ఉంటాయి. అందువల్ల నేను ఎవరిని తప్పట్టను. కానీ వాళ్ళ సమస్యల పట్ల, వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ సమస్యల పట్ల, ఉద్యమాల పట్ల వాళ్ళకి మాత్రం ఆసక్తి లేకపోవడం బాధాకరం. అది మాత్రం
రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగానే ప్రకటనలు చేశారు. బెనిఫిషియల్ కావచ్చు, లేదంటే ఎక్స్ట్రా డబ్బులు పెట్టి టికెట్లు కొనటం కావచ్చు, వీటికి ఎటువంటి పర్మిషన్ ఇచ్చే పరిస్థితి లేదు, ఇకపై ఇవ్వము అనేటువంటిది. దాన్నే ఇండస్ట్రీ నుంచి వెళ్ళినటువంటి పెద్దలతో కూడా ఆయన చాలా ఖరాఖండిగా, ఒకవేళ ఈ మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు ఏమన్నా తగ్గి దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నాం అనేటువంటి హోప్తో వీళ్ళందరూ వెళ్ళారు అనేటువంటి వార్తలు వచ్చిన నేపథ్యంలో వాటినే మరలా రేవంత్ రెడ్డి గారు చాలా గట్టిగా నొక్కి వక్కానిస్తూ చెప్పడం, వీళ్ళంతా అసలు అవి సమస్యలే కాదు, బెనిఫిట్షువల్ అనేవి లేకపోతే టికెట్లు హైక్ చేసుకోవడం అనేది చాలా చిన్న సమస్య. ఇంత చిన్న సమస్య ఆ రోజు జగన్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా పెద్ద సమస్యగా కనిపించింది, కానీ ఈ రోజు అది చాలా చిన్న సమస్యగా కనిపించింది. పర్మిషన్స్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు మనం దేవరికి ఇవ్వలేదా? ఎందుకు బాబా ఈయన సినిమాకి ఇవ్వలేదా? రేపు పొద్దున్న చిరంజీవి గారి సినిమా వస్తుంది, తర్వాత గేమ్ చేంజ్ ఎన్నో వస్తున్నాయి, ఇవ్వరా? నేను అనుకుంటున్నాను టికెట్ రేట్లు పెంపుదలకు కూడా పర్మిషన్ ఇస్తారు. ఎందుకంటే వెంకటరమణ రెడ్డి గారు వెళ్ళారు కదా, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఆయన, అది దిల్ రాజు గారు. అందువలన ఈ కెన్ మీడియేట్, నో ప్రాబ్లం. అది టీ కప్పుల తుఫాన్ కాదు, అంతకు మించే జరిగింది ఇది. అందువలన ఐ థింక్ ఇట్ విల్ సెటిల్ డౌన్. కానీ అక్కడ ఇంతకుముందు మీరు అన్నట్లుగా గేట్ దగ్గర నుంచి నడిపించారు, కార్లు లోపలికి రానివ్వలేదు పార్టీల కోసం. కానీ ఇక్కడ గంటన్నర సేపు వెయిట్ చేయించారట. సరే, రెండు ఏదన్నా దీన్ని కూడా వాళ్ళే ట్రోల్ చేస్తున్నారు మళ్ళీ. సరే, ఏది చేసినా నేను అనుకుంటున్నాను సినిమా వాళ్ళు దైవాల సంబూతులు కాదు. ఒక సినిమాలో ప్రాణం అర్పించిన వరదరాజన్ గారు కానీ అనేక మంది సినిమాలు అంటాం, మన సినిమాలు తీశారు, నిజమైన హీరోస్ ఉంటారు చూసారా, వాళ్ళని కూడా సినిమాలకు చాలా వరకు పరిచయం. అల్లు సీతారామన్ గారు తెలుసా మీకు? చిన్నప్పుడు చాలా మంది బ్రిటిష్ వాళ్ళు రంప పితూరిగా దాన్ని పక్కన పెట్టేశారు. సూపర్ స్టార్ కృష్ణ గారు నాకు మొదటి టైంలో రామారావు గారు పరిచయం, కొంత పరిచయం, ఈయన పెద్ద పరిచయం తర్వాత గ్రేట్ చేయండి. కృష్ణ గారు సామాన్య వ్యక్తి కాదు, మీరు అనుకున్న దానికంటే చాలా గొప్ప వ్యక్తి ఆయన. నేను మామూలు కూర్చుంటే ఓ రోజు ఆయన వెళ్ళిపోయారు, పెద్ద ఆయన కూర్చున్నారు, ఆయన చెప్పలేదు, నేను మళ్ళీ అనుకొచ్చాను ఆయన దూరం నుంచి వినపడం. నేను మీరు వచ్చారు, చాలా హంబుల్ పర్సనాలిటీ. ఆయన అల్లు సీతారామరాజు నిజంగా అల్లు సీతారామరాజు గారు కానీ తక్కువ చేయట్లేదు, కానీ పక్కన అసలు చరిత్రలో నిర్లక్ష్యం చేయబడ్డాన్ని వాళ్ళ, అందుకనే అల్లు సీతారామరాజు గారిని పిలిచి కృష్ణ గారిని పిలిచి సన్మానం చేశారు. క్షత్రియ సంఘాలని కాదు, మిగతా అందరూ గొప్పగా సన్మానం చేశారు. అలాగే సినిమాలు కొంతమందిని గొప్ప చరిత్రకారుని, ఉద్యమకారుని కూడా బయట తీసుకొచ్చాయి పాజిటివ్ యాంగిల్. కానీ అన్ని సినిమాలు కనుక తీస్తా ఉంటే అన్ని సక్సెస్ అవుతా ఉందా? ఉదమ్ సింగ్ తీశారు, చాలా అద్భుతమైన సినిమా వచ్చింది. అన్ని ఐదాలు ఉంటే ఎవరు చూస్తారు? నేను కొన్ని ఎంటర్టైన్మెంట్ కూడా చూస్తారు, కొత్త తరం కొత్త ఆటకి అలవాటు పడుతుంది ఇవన్నీ. అందువలన లెట్ us wait and see అండి. బట్ ఐ డోంట్ వాంట్ టు మేక్ ఎనీ నెగిటివ్ కామెంట్స్ బియాండ్ దిస్. సరే, మళ్ళీ అడుగుతున్నాను అనుకోకుండా ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మురళీమోహన్ గారు కావచ్చు, కేరళ అంటూ కావచ్చు, అప్పుడు జగన్పై దుమ్మెత్తి పోశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డిపై నోరెత్తడానికి కూడా, అంటే అదేదో మహేష్ బాబు సినిమాలో డైలాగ్ ఉంటుంది, పట్టణానికి ఉచ్చబోయించడానికి వచ్చాను అని, అలా భయపడిపోతుంది. రేవంత్ రెడ్డి గారు దమ్మున్నాడు అని సినిమా, అంటే సినిమా వచ్చింది, దమ్మున్నాడు అని దమ్మని సినిమా వచ్చింది. సరైనోడు, అది అల్లు అర్జున్ గారి సినిమా సరైనోడు. పంజా సుధా, అదేమో పంజాను పవన్ కళ్యాణ్ గారి సినిమా. మొగధీర అదేమో ఆయన సినిమాలు. అందువల్ల అన్ని సినిమాలు ఆయనకి వేసుకునే బాధలేదు. అంటే ప్రస్తుతం ఆయన మాట్లాడిన దాన్ని తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ 70-80% ఆమోదించారు అసెంబ్లీలో మాట్లాడిన దాన్ని. అలా ఆయన బికాస్ ఆఫ్ వీళ్ళ పొరపాట్ల వల్ల. అందువల్ల ఏం కామెంట్ చేయమంటారు?